మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. రీసెంట్గా మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి అన్నప్పుడు చాలామంది చాలా పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. అలా మనం చూస్తే 50+ ఉన్నాయి, 1 lakh+ వ్యూస్ కూడా ఉన్నాయి దానికి 1 డేలో మనం చూసుకుంటే. సో అందులో ఒక క్వశ్చన్ నేను చూశాను, పిల్లలు పెట్టారు, మాకు ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది, దీని గురించి కూడా మాట్లాడరా మీరు అని. మేము ఒక వయసుకు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ కొన్ని సందర్భాల్లో మేము వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చేసాం, మీరు వీళ్ళని చేసుకోవాల్సిందే అంటూ ఉంటారు. అది మాకు ఎప్పుడూ ఇబ్బందికరంగా ఉంటుంది. మా ఇంట్లో పర్సన్ అయినప్పటికీ కూడా ఆ మనిషి కనిపిస్తే మాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపించడం, అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు నువ్వు ఇది అచీవ్ చేస్తేనే మేము ఇది కొనిస్తాము, నువ్వు ఇలా తయారవుతేనే నేను మీకు ఇది చేస్తాను, మీరు ఇలా ఉంటేనే మీ పెళ్ళికి నాకున్న దాంట్లో ఇంత ఆస్తి ఇస్తానని మాట్లాడుతూ ఉంటారు పేరెంట్స్. దాన్ని ఎలా చూడొచ్చు అంటాము. పేరెంట్స్ ఈ బిహేవియర్ని మానుకుంటే బాగుంటుందేమో అనేది పిల్లలుగా మేము అనుకునే ఒపీనియన్. దీన్ని మీరేమంటారు? ఏదైతే కరెక్ట్ మీరు అన్నది. మనకు అసలు నోయింగ్లీ అన్నోయింగ్లీ తల్లిదండ్రులు చాలా ట్యూషన్ చెప్పినట్టు చిన్నప్పటి నుంచి 70% వీళ్ళదే ట్యూషన్ కార్యక్రమం. ఇది రోజువారీ బడి అంటారు కదా, అమ్మ ఒడే పిల్లల బడి అనేది మనకు తెలిసిన నానుడి. అయితే ఒకప్పుడు ఏంటంటే ఉషా, బేసికల్గా చాలా బాగుండేవి, అన్యోన్యంగా ఎలా బంధాలు ఎలా ఉండేవి. అందుకని అప్పుడు అలా చెప్పేవాళ్ళు. ఎందుకంటే బావలు, మరుదులు, వదినలు, ఒక 3-4 పిల్లలు, కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, నానమ్మ, తాతయ్య, ఇలా వచ్చిపోయే మామయ్యలు, ఇలా అసలు వినడానికి ఎంత చక్కగా ఉన్నాయి ఈ పదాలన్నీ. సో ఇలా ఏంటి అంటే ప్రతి ఒక్క రిలేషన్, ప్రతి ఒక్క బంధం గురించి వాల్యూ, వస్తువు వాల్యూ తెలిసేవి. అంటే ఉన్న ఒక్కదాన్ని 10 మంది షేర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీతోటి పెంచడం జరిగింది. ఇక్కడికి వచ్చేవరకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేవరకు ఏమైందంటే బేసికల్గా తల్లిదండ్రికి ఈజీగా పని అయిపోవాలని ఆ నెక్స్ట్ జనరేషన్ కదా, ఇప్పుడు ఆ పాత జనరేషన్ పిల్లలు చాలా మందిలో పెరిగి అనే జైల్లో నుంచి వచ్చినట్టు ఒక ఒంటరిగా ఉండాలి అనే ఉద్దేశంతో బయటికి వచ్చేసాం. ఆ వచ్చిన మీ టైం కాస్త హోల్ టైం వాడడం జరుగుతుంది. ఏంటంటే దీంట్లో వీళ్ళకి చాలా రిలాక్సేషన్ కావాలి కాబట్టి ఈజీగా, అంటే నువ్వు కూర్చొని 10 గంటలు చదివిపించాలి పిల్లలకి. ఏమీ ఇవ్వకుండా నువ్వు చదివిపిస్తే వాడు చచ్చినట్టు ఫస్ట్ వస్తాడు, అది సెకండ్ వస్తాడు, 10th వస్తాడు, వాడికి నాలెడ్జ్ పెరుగుతుంది, ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ నీకు ఓపిక లేదు. కానీ వాడికి టాస్క్ మాత్రం నీకు అందరి ముందు మళ్ళీ నీకు ప్రెస్టేజ్ ఇష్యూ, నీ కొడుకో నీ కూతురు ఫస్ట్ రావాలి. ఏం చెప్తాము, నువ్వు గనక నీ కాలేజీలో ఫస్టో లేకపోతే నీ క్లాస్లో ఫస్ట్ వస్తే నీకు ఇది కొనిస్తా అనగానే వాడికి ఏం నేర్పిస్తున్నావు? బ్రైబ్. నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తా అన్నది వాడు ఫార్ములా. మీకు తెలుసు కదా, ఒక చాలా సమ్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ప్రతి ఒక్క సమ్కి ఒక ఫార్ములా ఉండదు, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని సమ్స్కి అవి వాడాలి. ఇది ఫార్ములా, నేను ఇది ఇస్తే నువ్వు ఇది ఇస్తా ఫార్ములా. వాడికి ఇష్టము, వాడు ఎక్కడైనా వాడుకుంటాడు. అది పెద్దగయ్యాక నేర్చుకున్నాడు కదా మరి ఒక ఫార్ములా. ఇది ఒక ఎజెండా. సెకండ్, అది ఎక్కడెక్కడికి దారి తీస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇవన్నీ దాటుకొని ఒక ఆఫీసర్ అయ్యాడు. ఆఫీసర్ అయ్యాక ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి బిహేవియర్స్. ఎంప్లాయీకి చాలామంది అమ్మాయిలను అబ్యూస్ చేయడం జరుగుతుంది, మీకు తెలుసు. ఫిజికల్గా వాళ్ళను ప్రాబ్లం చేయడం. నేను జాబ్ ఇస్తా, నువ్వేమిస్తావు? తప్పే ఉంది, తండ్రి తల్లే అడిగారుగా, చెప్పారు నేను ఇది ఇస్తే నువ్వు ఇది ఇవ్వాలి. ఫ్రెండ్షిప్లో నేను ఇది ఇస్తా ఈ బర్త్డేకి, నువ్వు నాకు నెక్స్ట్ బర్త్డేకి ఏమి ఇస్తావు? ఎక్స్పెక్ట్ చేయడం ప్రతిసారి. నేను ఈరోజు నీకు వండి పెడతా, వాళ్ళ హస్బెండ్కి చెప్తా, నువ్వు నాకు చీర కొనిస్తావా? ఎక్కడికి వెళ్తుంది చూడండి సొసైటీలో, ఎక్కడికో. అరే నేను ఇవాళ నీకు ఈ పార్టీ, ఇటు బాటిల్ తెచ్చా, ఓ ఫ్రెండ్కి పార్టీ ఇస్తాడు, మొన్న నేను ఇచ్చా కదా ఆ బాటిల్తో, నువ్వు ఇంకో బాటిల్తో. అంటే సెల్ఫ్గా రియల్గా అనుకున్నది చేయడానికి లేదు. నువ్వు ఒక స్టాండర్డ్ చేస్తే నేను ఇది ఇంకోటి చెయ్యాలి. ఇప్పుడు వీడు బర్త్డేకి పిలిచాడు, రేపు ఇంక వీడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వీడు అప్పు చేసైనా మళ్ళీ పిలవాలి. సో ఇలా ఇక్కడి నుంచి నేర్పించారు ఒక ఫార్ములా. సెకండ్, బాగా బ్యాడ్గా తయారైంది ఏంటంటే, అసలు సంబంధం లేకుండా, రిలేషన్స్తో సంబంధం లేకుండా మీ అబ్బాయికి అలా పుట్టంగానే చేసుకుంటావా? వాడికి అసలు చేసుకోవడం అంటే ఏం తెలుసు, అమ్మాయి ఏం తెలుసు? అసలు ఎంత మురిసిపోతుంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇట్లా చేతులు పట్టుకొని వాడు హక్ చేసుకొని వాడికి కిస్ పెడుతుంటే.
నువ్వు ఇప్పుడు మురిసిపోతావు, రేపు ఏడుస్తావు. వాడికేం తెలుసు మా అమ్మ మురిసిపోయింది, మరి ఇలాంటి పనులు చేయాలి కావచ్చు అని వాడు పెద్దగా అయినా కొద్ది అలాంటివే చేస్తున్నాడు. మురిసిపోయావుగా. మా ఓడైతే అసలు అమ్మాయిలు ఎంతమంది వెనకబడతారో తెలుసా, ఇలా గర్వంతో చెప్పేవాళ్ళను బోల్డ్ మందిని చూస్తుంటాం మనం. మా అమ్మాయి అయితే అసలు ఎంత అందంగా ఉంటుంది తెలుసా, అది ఇంతే మొన్న అయితే ఇక్కడే కొన్నాం. మరి ఇలా నువ్వు ఎంకరేజ్ చేసి ఒక సడన్గా ఓవర్ నైట్ నీకు వద్దు, నీకు నచ్చంది, ఎట్లా కుదురుతుంది? మనమే కదా నేర్పిస్తుంది. సో ఈ బిహేవియర్ని కాన్షియస్ పేరెంటింగ్ అంటారు. కాన్షియస్ పేరెంటింగ్, కాన్షియస్ అవేర్నెస్. ఏ ఒక్క మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోండి, జగ్గి వాసుదేవ్ గారిని తీసుకోనండి, నువ్వు ఏ పెద్ద లెజెండ్స్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఐ డోంట్ దీన్ని రిలీజియస్ పక్కన పెడితే స్పిరిచువల్గా కానీ చెప్పేది ఏంటంటే అవేర్నెస్తో ఏం చేస్తున్నామో సోయితో చెయ్యమని చెప్తున్నాడు. బ్రీతింగ్ చేస్తున్నావు సోయితో చేయి, ఆలోచన చేస్తున్నావు సో చేయి, ఒక అడుగు వేస్తున్నావు, ఒక మాట మాట్లాడుతున్నావు అవేర్నెస్తో చేయి. చాలామంది చేసేది నోరు జారుతున్నావు, నీకు ఇప్పుడు మూడు బాగాలేదు. మనం కూడా గమనిస్తుంటాం ఇక్కడ కొంతమందిని, మీరు డే టు డే లైఫ్లో మూడు బాగాలేదు కయ్యమంటారు, తర్వాత వచ్చి నార్మల్గా మాట్లాడితే నీ మూడు బాగుంటుంది, నువ్వు అన్న మాట తిరిగి వస్తుందా? సో వీళ్ళేంటి అని అంటే పిల్లలు ఎప్పుడైతే ఇలా పిచ్చి పిచ్చి మాటలు అంటే వీళ్ళు మాట్లాడారు కానీ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేసుకోవాలో అది చేసేసుకొని అదే బిహేవియర్ బయటకు తీసుకెళ్ళి రకరకాల అంటే నీ ఫ్రెండ్స్ దగ్గర వాడటము, తర్వాత ఆఫీస్లో వాడటము, డిఫరెంట్ పాలిటిక్స్ చేయటము, ఇలా అన్నీ చేస్తూ రేపొద్దున ఇవన్నీ అయిపోయినాక మిమ్మల్ని చూసే పరిస్థితి వచ్చినప్పుడు యూటర్న్ తీసుకుంటాయి. మిర్రర్ ఇమేజెస్. వీళ్ళు చిన్నప్పుడు నువ్వు చేయి పట్టుకొని నడిపించింది, వాళ్ళకు జ్వరం వస్తే పడుకొని, ఇవి కనిపించవు. ఎందుకంటే ఇంట్లో శ్రమ దాగి ఉంది. ఏవి కనిపిస్తాయి? ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. ఏంటి? నువ్వు నవ్వింది, నువ్వు తుల్లింది, లేకపోతే ఒక బ్రైబ్ చేసి వాడికి ఇది ఇచ్చేసి మమ్మీ ఇది కొనిచ్చింది తెలుసా, ఇవే గుర్తుండిపోయే మెమరీస్. కష్టం ఎవరికి గుర్తుపెట్టుకోవాలని ఇష్టం ఉండదు కదా. సో ఇలాంటివి వాళ్ళు గుర్తుపెట్టుకొని రేపు ప్రొద్దున నీకు కూడా ఏమి చెయ్యాలి ఏమి చెయ్యొద్దు అనే ఒక అర్థం లేని బిహేవియర్లో పెంచడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళే మిడిమిడి జ్ఞానాలు ఉన్నాయి తల్లిదండ్రులకి. ఎక్కడైనా ఒక చిన్నపిల్లని పట్టుకొని ఒక చిన్నపిల్లగాడితో నీకు వీడు భార్య అవుతుంది, పెళ్లి చేసుకోలేకపోతే భలే హాక్ చేసుకుంటున్నాడు, భలే, అది చెప్పడం ఎక్కడి వరకు? తమాషాకి చెప్తున్నామని ఈజీగా తీసేస్తున్నారు ఉషా, మురిసిపోతున్నారు. కానీ వాళ్ళ హార్మోన్స్ అక్కడ ఏదైతే వాళ్ళ ఆ టైంలో ముట్టుకున్నప్పుడు బికాజ్ ఆఫ్ ఫుడ్, బికాజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ చాలా తొందరగా హార్మోనల్ ఆ ఫీలింగ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి పాపం ఇప్పుడు పిల్లలకి. అలాగే కంటెంట్ కూడా యూట్యూబ్లో వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏది బొమ్మ చూస్తే అవి జనరేట్, అది నీ దాంట్లో లేదు, నీ చేతిలో లేదు కంట్రోల్. ఫిజియోలాజికల్ ప్రాసెస్. నువ్వు కళ్ళకి బ్రెయిన్కి న్యూరో, తర్వాత ఫీలింగ్స్ జనరేట్. ఇంకా అది అసలు అది నువ్వేమీ చేయలేని పరిస్థితి. అందుకే అవి కట్ చేయటం అనేది మన చేతిలో ఉంది. దాన్ని కట్ చేయేటప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఏ వయస్సు తర్వాత అలాంటి థింగ్స్ని తీసుకోవాలి అనేది. ఇప్పుడు కాదు అలాంటివి, ఇప్పుడు కాదు అలా మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడుతున్నా అలాంటివి మాట్లాడొద్దు అని ఆపడం అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కళ్ళకి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, వీళ్ళకి ఎన్ని మంది గర్ల్ ఫ్రెండ్స్ అని తల్లిదండ్రి డిస్కస్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ మోడర్న్ పేరెంటింగ్, ఫ్రెండ్లీ పేరెంటింగ్. బట్ ఇట్ ఈస్ నాట్. ఫ్రెండ్లీ పేరెంటింగ్ అంటే కూర్చున్నప్పుడు ఫ్రెండ్ ఉండాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. గర్ల్ ఫ్రెండ్ అనే పదాన్ని అంటూనే నీలోని ఒక ముసిముసి నవ్వులు, నువ్వే ఒక రకమైన అలా ఇచ్చే వరకు వాళ్ళకి ఓకే, దే ఆర్ యాక్సెప్టింగ్ అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ డీల్ ఇచ్చావో వాడు అమ్మాయిల్ని చీట్ చేయడం కానీ, ఫ్లోట్ చేయడం కానీ, ఈ అమ్మాయి అబ్బాయిలను చాలామందిని మెయింటైన్ చేయడం కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అది అంటే వ్యాలిడ్. కానీ వీళ్ళు ఎప్పుడైతే పెళ్ళి అని వస్తుందో అప్పుడు ఆంక్షలు స్టార్ట్ చేస్తారు. వీడంటాడు, వీళ్ళకి తెలుసు కదా వాడి బిహేవియర్. ఎప్పుడు వేయాలి ఆనకట్ట? పొంగక ముందు, సముద్రం పొంగక ముందు నువ్వు ఆనకట్ట వెయ్యాలి. నువ్వు ఇంట్లోనే కింద తోగుతూ ఉండాలి. అరే నాన్న అది కాదురా మన కల్చర్, అలా కాదురా. అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ ఉండడం అనేది వెరీ కామన్ ఇప్పుడు.
ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడూ దారి తీస్తుంది అనేది చాలా మూవీస్లో చూసాం, చాలా పెద్దలు మాట్లాడి డిబేట్లలో కూడా వింటాం. కానీ నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇంకా బ్యాలెన్స్గా చేస్తూ ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలాంటి ఉద్దేశం లేనప్పుడు సిగ్నల్స్ ఫ్రెండ్ 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 అని పంపిస్తూ ఉంటే ఏ ఒక్కరికి కానీ అలాంటి ఉద్దేశం ఉన్నా కానీ సబ్సైడ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళు ఎక్కువగా ఫ్రెండ్ అని నమ్మారు కాబట్టి ఆ ఒక గౌరవం, ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా బాండ్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ప్రధాన పాత్ర లేడీస్కి ఉంటుంది. ఓకే, ప్రధాన పాత్ర ఎందుకు అనంటే లేడీకి ఖచ్చితంగా ఎక్కువగా విల్ పవర్ ఉంటుందని నేను నమ్ముతాను. కాబట్టి ఖచ్చితంగా ఈ తల్లి కానీ ఈ తండ్రి కానీ పిల్లల్ని పెంచేటప్పుడు ఈ ఏదైతే మనం అనుకున్న ముద్దులు పెట్టుకుంటుంటారు ఉషా, అంటే చిన్నప్పుడు మనం చాలామందిని చూస్తుంటాము, నువ్వు నా దగ్గరికి రావా చూడు అమ్మంటే నాకు ఇష్టం అని ముద్దు పెట్టుకోవడము, లేకపోతే అది ఫన్నీగా ఉంది, మనకు వినడానికి కూడా చక్కగా ఉంది, నవ్వుకోవడానికి అక్కడ అప్పుడు వాళ్ళు క్యూట్గా ఉంటుంది, అది ఏడ్చుకుంటూ వస్తుంది, ఇలాంటివి చేస్తుంటాం. అయితే ఈ అబ్బాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి పెట్టుకోరు చూడు. అవును, ఇప్పుడు అదే నువ్వు ఇంకొకళ్ళకి పెడతావా, ఏ వదినో అక్క ఉంటే నేను అంత అక్కకు పెడుతున్నాను చాలా తక్కువ. ఈ ఆపోజిట్ జెండర్ పెట్టుకోవడమే కరెక్ట్ అనుకుని వీడు చిన్నప్పుడే స్కూల్కి పోగానే ఒక అమ్మాయిని పట్టుకొని నేను ఒక అమ్మాయికి పెడతా అని పెడుతున్న సందర్భాలు చాలా వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి. మనం ఓల్డ్ చూస్తున్నాం, ఎన్నో ట్రోల్ అవుతున్నాయి. తెలియకుండానే పిల్లల్లో అదొక నెగిటివిటీని. అదెందుకు ఉషా, చాలా హోటల్స్కి రెస్టారెంట్కి నేను ఐ విట్నెస్ చేసిన సంఘటనలు ఇప్పుడు ఎక్కడైనా కూర్చుంటే అంటే ఒక అబ్బాయి అమ్మాయి చిన్నోళ్ళు ఉంటే ఆపోజిట్ జెండర్ అదర్ టేబుల్స్లో ఉన్న వీడు ఆ అమ్మాయిని చూడటం, అమ్మాయి అబ్బాయిని చూడటం, లేకపోతే పోయి ఆడటం, చెయ్యి పట్టుకోవడం, ఇలా గిల్లటం, ఇలా జరగడం అనేది విట్నెస్ చేస్తూ ఉంటాము. అయితే ఇది మనకి చెప్పుకునేప్పుడు సరదా కనిపించిన అలానే మనం అప్పుడు ఏమి చెయ్యలేము. నేను అదే చెప్తున్నా, ఆ చిన్న పిల్లల్ని అప్పుడు నువ్వు కొట్టలేవు, పీకలేవు, అసలు అది సమస్య అది కాదు. ఇది చెయ్యడానికి బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ బిహేవ్ చేయకూడదు. పేరెంట్స్ బిహేవ్, పాపం వాళ్ళు కూడా కావాలని చెయ్యరేమో, కావాలని మార్చుకోండి అని చెప్తున్నాం మనం ఇప్పుడు. అది ఎవరికెలా తెలుస్తుంది, సరదాగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ చెప్పాల్సింది ఏంటంటే ఈ హార్మోనల్ చేంజెస్, ఈ కంటెంట్, వీటి మూలంగా వాళ్ళకి నెగటివ్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టికే ఇంట్లో ఏదైతే సోషల్ ఓరియంటెడ్, మెసేజ్ ఓరియంటెడ్ టాపిక్స్ నడుస్తున్నాయో వాటిని ప్లే చేస్తూ లేడీస్ని ఎలా గౌరవించాలి, ఇలా బ్యాడ్ మాట్లాడొద్దు, లేకపోతే అమ్మాయిని సతాయించొద్దు, లేకపోతే కొట్టొద్దు, లేకపోతే ఈ రేపులు చూపించి బెదవలని ఇలా తల్లిదండ్రులు పెంచారనో పిల్లలు బ్యాడ్ అనో ఈ టాపిక్స్ కంటిన్యూస్గా మాట్లాడుతుంటే వీళ్ళలో ఒక మంచి ఇన్స్టిగేట్ చేయడం జరుగుతుంది. నువ్వు ఏం మాట్లాడాలి అంటే ఇవి మాట్లాడాలి పిల్లలతో. నువ్వు ఎప్పటికీ ఇంకా ఈ టాపిక్స్, ఈ రొమాంటిక్ టాపిక్స్ కానివ్వండి, లేకపోతే సరదాగా వీడు ఇది బాగుంది, లేకపోతే నువ్వు నీ ఫ్రెండ్స్తో, నీ ఏజ్ గ్రూప్తో, నీ హస్బెండ్తో, లేకపోతే నీ జనరేషన్ వాళ్ళతో యూ ఎంజాయ్. నేను మాట్లాడొద్దని ఎవరు చెప్పట్లేదు, దట్స్ ఇట్స్ లైక్ టోటల్లీ యువర్ పర్సనల్ కాన్సెప్ట్. వెన్ ఇట్ కమ్స్ టు ద కిడ్స్ కంటిన్యూస్గా మాట్లాడినాల్సినవి గ్యాదరింగ్లో మాత్రం ఇదే టాపిక్స్ ఉషా. నీకు తెలియకుండా పిల్లలకు ఆ మెసేజ్ పోతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు యంగర్ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మదర్స్ అందరు ఆ గ్రూప్ వాళ్ళు ఎప్పుడు కలిసినా పిల్లలకు చెప్పాల్సిన ఇండైరెక్ట్ మెసేజెస్ మాత్రం నువ్వు స్టోరీస్ చెప్పుకుంటూ ఉండండి. స్టోరీస్ మంచివి సబ్ కాన్షియస్ మైండ్లో పడుతుంది. వాడు ఖచ్చితంగా 200% డైరెక్షన్ వేరే వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అది మాత్రం కరెక్ట్. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దాట్. అంత ఈజీనా అనుకుంటారేమో కానీ ఇంతకు మించిన ఈజీ ఏది? రేపు పొద్దున వాళ్ళు చెడుదారులకు బట్టి ఏదో ఒకటి పెంట కార్యక్రమాలు చేసి వాడు తాగి వచ్చి వెళితే అమ్మాయిలు గోడలు దునికి ఇలా వెళ్ళినప్పుడు నువ్వు కంట్రోల్ చేసాల్సిన కష్టం ఏది ఉందో ఇందులో అంత కష్టం కాదు. ఎప్పుడు మంచి లాజిక్స్, ఏ రామాయణం గురించి మాట్లాడుకోవడము, లేకపోతే ఏ మంచి మూవీలో జరిగిన మదర్ ఫాదర్ స్టోరీ మాట్లాడుకోవడము, నువ్వు కల్పితం చేసే ఒక స్టోరీ మాట్లాడటము, అమ్మాయిలను రెస్పెక్ట్ చేయమని, లవ్ మ్యారేజెస్ కానీ, తల్లిదండ్రులను గౌరవించడము, బాధ్యతగా పెరిగి సొసైటీకి ఏం చెయ్యాలి, నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ కావాలరా, లేకపోతే ఇలాంటివి కనుక మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళ పొటెన్షియల్ మ్యాక్సిమైజ్ అవ్వటము, వాళ్ళ థింకింగ్ మ్యాగ్నానమిటీగా పెరగటము, వాళ్ళ అంటే రెస్పాన్సిబిలిటీ, ఒక అమ్మాయిని చూడంగానే ఏముందిరా అనకుండా ఒక అమ్మాయిని చూడంగానే ఒక మంచి రెస్పెక్ట్తో మీరు ఏం చేస్తారు, ఇలా ఒక బాడీ లాంగ్వేజ్ మారడము, ఇవన్నీ కల్చర్ మనము యంగ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉంటే
ఖచ్చితంగా మారుతారు పిల్లలకి. మన ఇళ్ళే మన బడి, అది ఖచ్చితంగా డౌటే లేదు. బయట చెడగొట్టినా మన పిల్లలు చెడిపోరు ఎప్పుడైతే మన ఇంట్లో బాగుంటుందో వాతావరణం. ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.